అంబేద్కర్ విగ్రహానికి ఎవరు నిప్పు పెట్టారో త్వరలోనే తేలుస్తామని హోంమంత్రి అనిత అన్నారు. దళితుల్ని రెచ్చగొట్టడానికి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి చేస్తుంటే అడ్డుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. డాక్టర్ సుధాకర్ అనిత విషయంలో జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకుంటున్నారని మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై హోంమంత్రి అనిత వివరాలు తెలుసుకున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించారు అనిత. ఏ కులమోడైనా అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది, అంబేద్కర్ గారికి అవమానం జరిగిందంటే కులాలకి మతాలకి అతీతంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని జై భీమ్ అనే ఒకే ఒక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన అంబేద్కర్ గారు. అటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి నిప్పు పెడితే దానికి రాజకీయ రంగు పులిమి నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి ఎక్కడికి నుంచో నాయకులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతావా? ఎంపీ వస్తాడా? కరుణాకర్ రెడ్డి వచ్చి కూర్చుంటాడా? నిజాలు తెలిసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడితే ఈ రోజు వాళ్ళ నాయకుడే సర్పంచ్, అతను కూడా ఎస్సీనే, దళితుడే. అదే దళిత గ్రామంలో సర్పంచ్ చేయాలంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆమెలో ఉంది. అది పైరు మాత్రమే కాదు, నిజమైనటువంటి బాధ్యత, ఒక బాధ్యతాయుతమైనటువంటి సమాజం పట్ల అంకిత భావం కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక ఉన్నతమైనటువంటి హోదాలో ఉంటే ఎలా ఉంటుందని తెలియజెప్పే నిజ రూపం అనితమ్మ. ఈ సంఘటన పట్ల అనునిత్యం పోలీసులు డైరెక్ట్ చేస్తూ ఎవరైనా వదలొద్దు, ఇది మా ఆత్మగౌరవం అని చెప్పి అనునిత్యం తెలుసుకుంటూ ఇక్కడికి రావాలన్నటువంటి ఆలోచన కలగడమే మన పట్ల, మన సమాజం పట్ల అంబేద్కర్